కొన్నిసార్లు మనం వెళ్ళే శ్రమ అది చాలా చిన్నగా అనిపించవచ్చు. మైట్ లుక్ లైక్ అ స్మాల్ సఫరింగ్. ఒకవేళ అది భర్త దగ్గరకో, భార్య దగ్గరకో, తల్లి దగ్గరకో, తండ్రి దగ్గర తీసుకెళ్తే ప్రతిదీ చెప్పొద్దు. నాకు ఇంత కూడా తట్టుకోలేవా, నువ్వు ఇంత కూడా ఓర్చుకోలేవా, ఇంత కూడా మళ్ళీ నాకు చెప్పాలా, తీసుకొచ్చి నువ్వు అన్ని భూతద్దంలో పెట్టి చూస్తావు అని బహుశా మనల్ని ప్రేమించిన వారు కూడా ఒకవేళ విసుకోవచ్చేమో. నీవు వెళ్ళే ఆ శ్రమని నువ్వు ఒకవేళ ఎక్స్ప్రెస్ చేయడానికి, నీ బాధ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంత చిన్నది కూడా చెప్తావా, నీకు ఇంత అవమానం. ఎవరైనా మనల్ని అవమానకరంగా మాట్లాడితే అవి జ్ఞాపకం వస్తూనే ఉంటాయి, అవి లోపల గుచ్చుతూనే ఉంటాయి. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన వైపు చూస్తే నిన్ను అవమానించే వారి వైపు చూడొద్దు, ఇంకా నిన్ను తూలనాడే వారి వైపు కాదు నువ్వు చూడాల్సింది, నిన్ను తిరస్కరించే వారి వైపు కాదు చూడాల్సింది. నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను ఆశీర్వదించేవాడు, ఆయన వైపు చూస్తే మన ముఖాలను ఆయన సిగ్గుతో కప్పడంట, ఆయన మహిమతో కప్పుతాడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ఒకవేళ మీ జీవితంలో అవమాన